మిల్క్ బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. మిల్క్ బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, మిల్క్ పౌడర్ 50 గ్రాములు, వెన్న 1/2 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు. మరి శేఖర్ గారు, మిల్క్ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలి చిటికెలో చూపిస్తానండి. ముందు ఒక బౌల్ తీసుకోండి. ఓకే. ఇక్కడ మనకి 4 పదార్థాలు ఉన్నాయండి. ఈ 4 పదార్థాల్లో మనం చిటికెలో ఇట్టే చేసేద్దాం. ఓకే. ముందుగా వెన్న తీసుకుందామండి. ఈ వెన్నని బౌల్లో వేసుకోవాలి. దాంతో పాటుగా పంచదార పొడి, ఈ రెండింటిని బాగా కలుపుకోవాలండి. ఓకే. ఈ పంచదార పొడిలో మొత్తంగా కలిసేటట్టుగా వెన్నని కలిపేసుకోవాలి, ముద్దలా కలుపుకోవాలి. ఇలా ఓకే. మిల్క్ పొడి వేసుకోవాలండి. ఓకే. మిల్క్ పౌడర్, అవునండి. ఇది వేసి మరి కాస్త కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మైదా వేసుకోవాలండి. ఈ మైదా వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఓకే. కొంచెం గట్టిగా వచ్చేలా కలిపేసుకోవాలి, ముద్దగా. ఓకే. శేఖర్ గారు, మీరు అలా కలుపుతూ ఉండండి, ఈలోగా చిట్కా చూస్తాం. ఓకే. ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి చిట్కా. టెన్నిస్ బాల్ షేప్ మారిపోతే వేడి నీటిలో బాల్ని వేసి చూడండి, అది తిరిగి మామూలు షేప్కి వచ్చేస్తుంది. మంచి చిట్కా చూసాం కదా. మరి శేఖర్ గారు, కలపడం అయిపోయిందండి? రెడీ అయిందండి. ఓకే. వీటిని మనకు కావాల్సిన ఆకారంలో రెడీ చేసుకుందాం. ఓకే. బిస్కెట్స్ అంటే రకరకాల ఆకారాల్లో ఉంటాయి, మనకి ఏది ఇష్టం అయితే అలా చేసుకోవచ్చు. అవునండి. బేకింగ్ ట్రే, ఓకే. మామూలుగా మనం రౌండ్లో చేసుకున్నాం. ఇక్కడ ఈ మిల్క్ బిస్కెట్స్ అనేవి చాలా డెలికేట్ అండి. ఎక్కువ టెంపరేచర్లో కనుక బేక్ చేస్తే కలర్ వచ్చేసి బాగా మాడిపోతాయండి. ఓకే. కాబట్టి గోధుమ కలర్ రంగులో వస్తాయండి ఇవి బేక్ చేసినప్పుడు. ఎందుకంటే మిల్క్ పౌడర్ ఉంటుంది కాబట్టి అది బేకింగ్ చేసినప్పుడు కొద్దిగా కలర్ వస్తుంది. మరీ కలర్ రాకుండా ఉండాలంటే దీన్ని 160 సెంటీగ్రేడ్ వద్ద 20 నిమిషాలు బేక్ చేసుకోవాలండి. చాలు. సో అలా పిండి మొత్తం కావాల్సినన్ని రౌండ్గా చేసుకుని పెట్టేసుకోవాలి. అవునండి. ఇప్పుడు బేకింగ్ చేద్దాం. ఓకే. సో మరి శేఖర్ గారు, అది బేక్ అవుతూ ఉండాలి కాబట్టి మరి ఈలోగా మనం కార్వింగ్ చేసేద్దామండి. ఓకే అండి. మరి కార్వింగ్లో ఈరోజు ఏం చేసి చూపించబోతున్నారు? ఈరోజు కార్వింగ్లో ప్లేట్ గార్నిషింగ్ ఎలా చేయాలని చూపిస్తానండి. ఓకే. సో మరి ప్లేట్ గార్నిషింగ్ కోసం క్యారెట్, కీరా దోస, క్యాప్సికమ్ రెడీ చేసుకున్నారండి. మరి ఎలా చేస్తారో చూద్దాం. ముందే క్యారెట్ని పీల్ చేసుకుందామండి. ఇలా పీల్ చేసుకొని ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి. అవునండి. ఎడ్జెస్ కట్ చేసుకొని ఇలా చిన్న స్లైస్ లాగా కట్ చేసుకోవాలి, పొడవుగా. ఇలా సన్నగా పొడవుగా. ఓకే. మీరు ఫస్ట్ది తీసేసారు కదా, మధ్యలోదే సన్నగా కట్ చేస్తారు. ఇలా సన్న పొడవుగా కట్ చేసుకోవాలండి. వీటిని పక్కన పెట్టుదాం. కీరా తీసుకోవాలండి. కీరాని హాఫ్ కట్ చేసుకోవాలి. ఓకే. ఇలా మిడిల్కి కట్ చేసుకోవాలండి. మిడిల్కి కట్ చేసుకొని దీంట్లో స్లైసెస్ తీసుకోవాలి సన్నగా. అవునండి. ఎన్ని వస్తే అని తీసుకోవాలి. దాంతోపాటుగా క్యాప్సికమ్ కూడా కట్ చేస్తున్నానండి. ఇక్కడ సన్నగా ఇలా కట్ చేస్తున్నానండి, పొడవుగా. ఇప్పుడు ప్లేట్ని డెకరేటింగ్ చేద్దాం. ఓకే. ముందుగా కీరాని అమర్చుకోవాలి. ఓకే. సో కీరాని బటర్ఫ్లై వింగ్స్ లాగా, అవునండి, అండ్ క్యాప్సికమ్ ని బాడీ లాగా క్రియేట్ చేశారు. చాలా బాగుందండి, బ్యూటిఫుల్ గా ఉంది. ఇలా మనకి ఎన్ని కాల్స్ అన్ని మనం ప్రజెంటేట్ చేసుకోవచ్చు. దీనికి బాడీగా మనం ఇక్కడ క్యాప్సికమ్ వాడుతున్నాం. దీని తర్వాత వీటికి ఆల్రెడీ సన్న స్లైసెస్ లా కట్ చేసుకున్న క్యారెట్ ని మళ్ళీ ఇలా పొడవుగా చిన్నగా ఈ ఆకారంలో కట్ చేసుకున్నానండి. వీటిని ఇలా అమర్చుకోవాలి. ఇలా మనం మొత్తంగా అమర్చుకోవాలండి. ఓకే. సో ఇలా మొత్తంగా మనకు ప్లేట్ గార్నిషింగ్ రెడీ అయింది.
సో చాలా ఈజీ అండి. అలాగే కనీసం రోజు కాకపోయినా అట్లీస్ట్ బంధువులు వచ్చినప్పుడు స్పెషల్గా గెట్ టుగెదర్స్ కానీ డిన్నర్స్ కానీ చేస్తున్నప్పుడు ఇలా డెకరేట్ చేసి పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మరి కార్వింగ్ అయిపోయింది కదా శేఖర్ గారు, మన బికీస్ రెడీ అయ్యాయేమో చూద్దామా? ఓకే అండి. ఓకే. మనకి ఇక్కడ కుకీస్ రెడీ అయ్యండి. సో అలా గోధుమ రంగులో వచ్చేస్తే సరిపోతుందండి. దీన్ని నెమ్మదిగా దీంట్లో అమర్చుకుందాం. సో మనకి ఇక్కడ మిల్క్ బిస్కెట్స్ రెడీ అయ్యండి.